ఈరోజు దాదాపుగా 3 దశాబ్దాలుగా మా కుటుంబానికి అదేవిధంగా పయ్యావుల కుటుంబానికి రాజకీయ సంబంధం లేకపోయినా కూడా వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్న తరుణంలో అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అదేవిధంగా ఈ నియోజకవర్గానికి అన్ని విధాల అభివృద్ధిలో పరుగులు పెట్టించే మన పయ్యావుల కేశవ్ గారు అని చెప్పి మేము హార్ట్ఫుల్గా నమ్మి మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి ఎన్నికలు లేకున్నా మరి మీరంతా రండి జెడ్పీటీసీలుగా ప్రజాప్రతినిధులుగా గతంలో మీరు మండలానికి కానీ అదేవిధంగా ఈ నియోజకవర్గానికి కానీ ఏం ఉపయోగపడలేదు మీరు రండి నేను ఇప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి అన్నీ మిమ్మల్ని విలీనం చేసుకుంటూ మీతో సర్దుబాటు చేసుకుంటూ మీకు అన్ని విధాలా తోడ్పాటు చేస్తానని చెప్పి ప్రజాప్రతినిధులుగా మీరు వేస్ట్ కాకూడదు మీరు సర్వీస్ చేయాలని చెప్పేసి మరి పెద్ద మనసుతో జెడ్పీటీసీలు కావచ్చు అదేవిధంగా ఎంపీపీ గారిని అదేవిధంగా మండల కన్వీనర్ గారిని ఈ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పి మరి ఆహ్వానించారు. వాళ్ళకి నిజంగా ఇప్పుడు మేము ఈరోజు నుంచి పయ్యావుల కేశవ్ గారికి ఒక సైనికుల్లా అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వీర విధేయులుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో మరి ఈ తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించేకి మేమంతా కృషి చేస్తాం. అదేవిధంగా గతంలో మీరు చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము జిల్లా పరిషత్ సభ్యులుగా ఉన్నప్పుడు జెడ్పీ చైర్మన్గా మరి మా వైసీపీ గిరిజమ్మ గారు ఉంటే మరి ఆ రోజు సొంత పార్టీ మాకే నిధులు లేకోకుండా మరి ఎందుకంటే మేము ఎన్నోసార్లు మరి మా భార్య అయినటువంటి తేజేశ్వరి వజ్రకరూరు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మండలంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, నీరు కొరత ఉంది, మండలాల్లో తిరగలేకపోతున్నాం, ఎన్నికల్లో మళ్ళీ ఓటు అడగలేకపోతున్నాం అని చెప్పి జనరల్ బాడీ మీటింగ్లోనే ఒక ప్లకార్డ్ ఎత్తి నిరసన వ్యక్తం చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా లేకుండా అదేవిధంగా చైర్మన్ గారు కావచ్చు గతంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరు కూడా చొరవ తీసుకోకపోగా ఉరవకోట నియోజకవర్గంలో ఎన్నోసార్లు చెప్పాం. వజ్రకరూరు మండలంలో కొనకొండల గ్రామంలో చాలా నీటి కొరతుంది, వెంకటంపల్లి తాండాలో ఉంది, ఎన్ఎన్పి తాండాలో ఉందని చెప్పి ఎన్నోసార్లు మొర పెట్టుకున్నా మరి పెద్ద గడే ఓదూరులో సీసీ రోడ్లు లేవు. ఒకసారి గడప గడపకు వెళ్ళినప్పుడు మహిళలు నిలదీసినా కూడా ఆ రోజు ఏదో సర్దుబాటు చెప్పి వచ్చాం, వాళ్ళకి మాట ఇచ్చినాం, ఆ మాట తప్పుతామని చెప్పి ఎన్నోసార్లు మరి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారికి చెప్పినా కూడా ఆయన పెడచోన పెట్టి మరి ఈరోజు మమ్మల్ని మండలంలో తిరుక్కునేకుండా చేశారు. మండల ప్రజలందరికీ కూడా ఇవాళ చేతులెత్తి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఆ రోజు ఏ విధంగా అయితే మాకు జెడ్పీటీసీలుగా అవకాశం ఇచ్చారో మీ అమూల్యమైన ఓటుతో ఖచ్చితంగా మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి 100% మరి మంత్రి గారి అడుగుజాడలో నడుస్తూ ఆయన సలహాలు తీసుకుంటూ వజ్రకరూరు మండలానికి కావచ్చు, గుడిపనకల్ మండలానికి కావచ్చు, కూడేరు మండలానికి కావచ్చు ఏ విధంగా అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనో అవన్నీ పెద్ద ఆయనతో మరి డిస్కస్ చేసి ఖచ్చితంగా మీ రుణం తీర్చుకోవడానికి మాకు ఇంకా 1.5 సంవత్సరం దాదాపు 2 సంవత్సరాలు అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మేము సద్వినియోగం చేసుకుంటూ మీరు మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయమని చెప్పి తెలియజేసుకుంటూ ఎప్పుడు మేము ఈరోజు 2024 బాయ్ 2024 గుడ్ బై టు వైసీపీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.